ప్రజాపాలన అంశం మీద అన్ని ఉమ్మడి జిల్లాలకు 2 రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా మా అందరినీ నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారు, అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు, డేట్ దగ్గరకు వచ్చింది. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అని ఏదైతే ఎన్నికల్లో చెప్పామో దాంట్లో భాగంగా అభయ హస్తం కార్యక్రమంలోని 6 గ్యారెంటీలు, ఈ 6 గ్యారెంటీలు అర్హులైన పేదవాడి ఇంటికి ఇవ్వాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్య లక్ష్యం. దాంట్లో భాగంగా 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీలు ఇచ్చిన దాంట్లో భాగంగా అభయ హస్తంలోని 6 గ్యారెంటీలకి చట్టబద్ధత కల్పించే కార్యక్రమాన్ని మొదటి కేబినెట్ లోనే ఈ ప్రభుత్వం తీసుకున్న సంగతి మీకు తెలిసిందే. ఒట్టిగా పేపర్ మీద తీసుకోవటం కాదు, వీటిని కార్యరూపం దాల్చే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే 2 గ్యారెంటీల్ని ప్రజలకి అందించిన సంగతి కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు ఈ ప్రభుత్వ పనితీరు. అంతేకాదు గత ప్రభుత్వంలో ఏవైతే ఈ ప్రభుత్వానికి ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకమైన పరిస్థితుల్లో ఈనాడు ఉన్నదనేది కానీ, జిగేలు అనే పవర్ పరిస్థితి ఏ రకంగా ఉన్నదనేది కానీ, భూములు సంస్కరణ చేస్తున్న ధరణి అనే ఒక పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అనే చెప్పే ధరణి లాంటి అనేక అంశాలని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది, ఈ తెలంగాణ ప్రజలు ఆశించిందే జరుగుతుందా, కేవలం అహంకారపూరితంగా ప్రజల మాటలు పట్టించుకోకుండా, ప్రజల ఆలోచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా రాజరిక పోకడతోనే గత ప్రభుత్వం నడిచిందా, నిజంగా ప్రజలు కోరుకున్నది గత ప్రభుత్వం ఇచ్చిందా అని చాలా క్షుణ్ణంగా కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు చాలా డెప్త్ గా ప్రతిరోజు సుమారు 16-17 గంటలు క్షుణ్ణంగా పరిశీలించడం వివిధ శాఖల గురించి మీరు కూడా వివిధ వార్తల ద్వారా ప్రత్యక్షంగా చూశారు. గత ప్రభుత్వంలో మీరు ప్రత్యక్షంగా చూశారు. ఏ మంత్రి ఆ శాఖకు సంబంధించిన విషయాలు చర్చించడం కానీ, ఆ శాఖకు సంబంధించిన ఇన్పుట్స్ ని సేకరించడం కానీ పేరుకు మంత్రే తప్ప ఆ మంత్రి ఆ కుటుంబం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ మంత్రి ఆ శాఖల గురించి కూడా మాట్లాడని సందర్భాలు మనం కోకొల్లలు చూశాం. ఈనాడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పు కావాలి అనే ఒక నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాఖలని మా అందరికీ కేటాయించిన తర్వాత ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను చూశాం. 9.5-10 సంవత్సరాల నుంచి జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు కానీ, జిల్లాలో ఏమి జరుగుతుంది కానీ, జిల్లాలో ప్రజల యొక్క కోరిక ఏంటనేది కానీ గత 2 పర్యాయాలు గత ప్రభుత్వంలో మనం చూడలే. దానికి భిన్నంగా రాజరిక పోకడిని తుదిమట్టించి ప్రజలు ఏదైతే మార్పు కోరి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని పెట్టుకున్న ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాలు సేకరించాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని మనం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల 28 నుంచి 6వ తారీఖు దాకా అప్లికేషన్లు సేకరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చిత్తశుద్ధితో ఏదో అప్లికేషన్లు ఇచ్చాం, ఆ అప్లికేషన్లు కంప్యూటరైజేషన్ చేశాం, ఆ అప్లికేషన్ని ప్రజలకి ఇచ్చాము అయింది పోయింది అనే పద్ధతిలో కాకుండా ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ఉన్నత అధికారులతో చర్చించి దాని తర్వాత పరిపరి విధాలు ఆలోచించి ఈ రోజు ఈ జిల్లాలో రివ్యూ అయినట్లు ఉదయం ఖమ్మంలో అయింది, మధ్యాహ్నం
ఆ జిల్లా మంత్రివర్యులు నల్గొండలో అవుతుంది. రేపు సీతక్క సురేఖక్క కూడా వారి జిల్లాల్లో రివ్యూలు పెట్టుకుంటున్నారు. ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ఏమి చేయబోతున్నాం, ఏమి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందనేది ప్రతి నిమిషం కూడా ప్రజలకు తెలియజేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల పాలన అనే కార్యక్రమం ద్వారా. గతంలో చూసాం, ఏనాడు ఏ వ్యక్తికి స్వేచ్ఛ ఉండేది కాదు. అది ఉన్నతమైన అధికారులు కానీ సామాన్య ప్రజలకు కానీ. ఈనాడు 2 రోజుల క్రితం ఏదైతే ఉన్నతాధికారుల సమావేశం, కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, ఉన్నతాధికారులు అందరి సమక్షంలో స్వేచ్ఛగా ఒక పక్షికి రెక్కలు వస్తే ఎంత స్వేచ్ఛగా గాలిలో ఎగురుతుందో, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు స్వేచ్ఛగా వారి మనసులోది ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనుకున్నది ఓపెన్ గా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అధికారులంతా వారి మనసులో ఉన్న ఆలోచనలనే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు, ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఏంటి అనేది గడిచిన ఈ 15-16 రోజుల్లో మీ అందరికి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఒకటే ఆలోచన, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియచేయాలి. మనసుంటే మార్గం ఉంటది. ఈ మనసు ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి, ఉంటది అని నమ్మారు కాబట్టి, ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారు కాబట్టి, ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా, ఎన్ని అవాంతరాలు కలిగించినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. మొన్న చూశారు అసెంబ్లీ సాక్షిగా. అదే అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు తెలంగాణ ప్రజల నెత్తిన భారాన్ని పెట్టి దాంట్లో ఎంత కొల్లకొచ్చారో రాజకీయంగా నేను చెప్పటం కాదు, కానీ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ రాష్ట్రంగా మార్చిన చరిత్ర గత ప్రభుత్వానికి. ఇక పవర్ విషయానికి వస్తే, మేము 24 గంటల కరెంట్ ఇచ్చామంటారు. 24 గంటల కరెంట్ ఇస్తే మాకు ఓటేస్తారా, 3 గంటలు కరెంట్ ఇస్తున్న కాంగ్రెస్ ఓటేస్తారా అని అనేక వేదికల మీద వారు అవార్తలు చవార్తలు పేలినా, ధరణిని తీసేస్తానన్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారా, మమ్మల్ని బీగిస్తారా అని ప్రజల ముందుకు గత ప్రభుత్వము ఎన్నికల టైంలో వాళ్ళు చెలొత్తులు ఇచ్చిన ప్రజలు పూర్తి నమ్మకము విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అయితేనే, ఇందిరమ్మ రాజ్యంలోనైతేనే మాకు న్యాయం జరుగుద్దు అని కాంగ్రెస్ పార్టీని దీవించారు. పవర్ విషయానికి వస్తే 24 గంటల కరెంటు కాదు కదా, అది 12 గంటలు 12:30 గంటలే రికార్డులో కనిపించింది. మా మంత్రివర్యులు సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నికలకు ముందు సబ్ స్టేషన్ లో ఏదైతే వాళ్ళ లాగ్ బుక్ ని పరిశీలిస్తే ఆ పరిశీలించింది లగాయితూ, ఆ లాగ్ బుక్ నే మాయం చేసింది గత ప్రభుత్వం. నిజంగా 24 గంటల కరెంటు ఇచ్చి ఉంటే ఆ లాగ్ బుక్లు మాయం చేయాల్సిన అవసరం ఏంటి? అనేక వేదికల మీద దీన్ని మేము ప్రశ్నించినా ఇది కూడా చెవితోటి ముందు శంఖముది అనే విధంగా గత ప్రభుత్వం దానికి స్పందించలే. వారు అన్ని మాటలు చెప్పిన ప్రభుత్వం ప్రజలు వారికి పట్టం కట్టల, నీతిగా న్యాయబద్ధంగా ఇచ్చిన మాట నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ప్రజలు. ఈ ప్రజా పాలన కార్యక్రమం ఏదో ఆర్థిక శాఖ, అదే రకంగా విద్యుత్ శాఖ, ఈ 2 మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చూస్తారు. ఈ రెండింటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో కేవలం ఈ కుంటు శాఖలు చూపించి అభయస్థంలో చూపించే 6 గ్యారెంటీని ఎగగొట్టడానికి అని ప్రభుత్వం వచ్చిన 10 రోజులు కూడా కాల 10 రోజులు కాకముందే దాన్ని ఇంకొక రకంగా తీసుకెళ్లాలని చూశారు ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ సాక్షిగా. మీరందరూ కూడా గమనించారు. నేను ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్ష నాయకులకు ఒకటే అడుగుతున్నా, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఉంది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల కోరిక మేరకు
ప్రజా అభిప్రాయాలను సేకరించడం కోసం ప్రజా పాలన అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి ప్రజలకు ఏం కావాలనో సేకరించి మేము హామీ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటుగా హామీ ఇవ్వని అనేక కార్యక్రమాలని చిత్తశుద్ధితో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న మీరు సహకరిస్తే సంతోషం, సహకరించకపోయినా ప్రజలకు ఇచ్చే కార్యక్రమాన్ని అన్నిటినీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయడానికి సిద్ధంగా ఉన్నది. దానికి పునాదులే ఈ ప్రజా పాలన. ఈ ప్రజా పాలనలో 28వ తారీఖు ఉదయం 8 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కాబోతుంది. అన్ని జిల్లాలలో ప్రతిరోజు ఏర్పడిన కమిటీలు 2 గ్రామాలు సందర్శిస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అయితే ప్రజలు ఇక్కడ గమనించాల్సింది కేవలం ఆ 4-5 గంటలే కాదు, మీ ప్రతి కుటుంబం నుంచి మీరు అప్లికేషన్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి ఇంటి దగ్గర నుంచి, ప్రతి కుటుంబం నుంచి మీరు ఇచ్చే ప్రతి అప్లికేషన్ ని 100కి 100% ప్రభుత్వ ఉద్యోగులు, అది కూడా బాధ్యతాయుతమైన ఉద్యోగులు మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటారు. ఎవరు కూడా హైరానా పడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో లాగా హౌసింగ్ స్కీమ్ పెట్టాం, 2 రోజులు వెబ్సైట్ లో చూపించాం, 2 రోజులు అయిపోయింది, మీరు హౌసింగ్ కి అప్లై చేసే మీరు మిస్ అయిపోయారు అనే పద్ధతిలో కాకుండా మేము ఒక్కరోజు మీకు టైం ఇచ్చాం, మీరు అప్లికేషన్ ఇవ్వలేదు అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మొదటి రోజు కాకపోతే 2వ రోజు ఇస్తూ, 2వ రోజు కాకపోతే 3వ రోజు ఇస్తూ 6వ తారీఖు దాకా మీ అప్లికేషన్లను బాధ్యులైన అధికారులు మీ గ్రామాల్లోనే, మీ తండాల్లోనే, మీ గూడాల్లోనే, చివరికి టెంటులున్న మారుమూల ప్రాంతంలో కూడా ప్రభుత్వ అధికారులు వస్తారు, అప్లికేషన్లు తీసుకుంటారు, మీకు ఒక రిసీట్ ఇస్తారు. ఆ రిసీటు మీకున్న భూమి డాక్యుమెంట్ కంటే కూడా విలువైంది. కాబట్టి ఏ ఒక్క అప్లికెంట్ కూడా అయ్యో నేను ఇవ్వకపోయాను అనే టెన్షన్ హైరానా అవసరం లేదు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడానికి, స్వేచ్ఛ ఇచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రజల పక్షాన ఉండటానికి వారధిగా ఉన్న అధికారులు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలెవరు అయ్యో నేను మిస్ అయిపోతున్నానని టెన్షన్ పడి మీ గ్రామాల్లో ఒత్తిడికి గురి కావద్దని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలని అభ్యర్థిస్తున్నారు. అంతేకాదు ఏవైతే పెద్ద ఆంబులెన్స్ విలేజ్లు ఉన్నాయో అక్కడికే ప్రజా ఉద్యోగస్తులు వస్తారు, అక్కడే తీసుకుంటారు అప్లికేషన్స్. ఈ తీసుకున్న అప్లికేషన్లు అన్నింటినీ క్రోడీకరించి కంప్యూటరైజేషన్ చేసి తప్పకుండా అర్హులైన ప్రతి వారికి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్ ని మీ డోర్ దగ్గరికి ప్రభుత్వ పక్షాన పంపించే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం మీకు అందిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, చివరిగా మొన్న చూసాం పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అని గత ప్రభుత్వంలో కీ పొజిషన్ అనిపించిన ఒక నాయకుడు ఇచ్చారు. ఏమి ఇచ్చారయ్యా? మీరు ప్రతిపక్షంలో స్పీకర్ గారు అసెంబ్లీ సాక్షిగా మీకు కావలసినంత టైం ఇచ్చారు. మీరు మీ సంవత్సరంలో 6,71,000 కోట్లు అప్పు మేము చేశామని మీ సంవత్సరంలో మీరు ఒప్పుకున్నారు. దానికి మీరు ఏమన్నారు? అభివృద్ధి చేశాం, మేము ఆస్తులు కొన్నాం, ఇది చేశాం, అది చేశామన్నారు. ఏంటయ్యా మీరు చేసిన అభివృద్ధి ఆస్తులు? కాళేశ్వరంలో మీరు కట్టిన 3 డ్యాముల్లో ఒక డ్యాము సుమారు 200 మీటర్లు కుంగిపోయింది. 3 మీటర్లు. కేంద్ర నివేదిక సంస్థ ఆ డ్యాము టోటల్ గా డిమాలిష్ చేసి కొత్త డ్యాము కట్టాలని చెప్తున్నారు. ఇక 2 డ్యాములు నెర్రలిచ్చాయి. ఏందని చెప్తే కింద శాండ్ ఉంది, ఆ శాండ్ సింక్ అయింది, ఆ స్ట్రక్చర్ సింక్ అవడం వలన నెర్రలు వచ్చాయని చెప్తున్నారు. ఒక డ్యామ్ కుంగిపోయింది, 2 డ్యాముల నెర్రలు ఇచ్చినాయి. ఇది అభివృద్ధి, ఇది మీరు సంపాదించిన ఆస్తులు. ఇక సెక్రటేరియట్
మేమందరం సహచర మంత్రులు, మేము అదే సెక్రటేరియట్ లో కూర్చుంటాను. అంతకుముందు అద్భుతంగా ఉండే సెక్రటేరియట్. పేదవాడికి ఒక్క ఇల్లు కట్టేయలేదు, కానీ మీరు ఉండటానికి మహారాజుల కంటే మహా చక్రవర్తుల టైప్ లో ఇల్లు కట్టారు. సెక్రటేరియట్, పాత సెక్రటేరియట్ తీసేసి కొత్త సెక్రటేరియట్ కట్టారని చెప్తున్నారు. పేదవాడికి ఎక్కడ ఒక్క ఇల్లు కట్టేలా. ఇది మీరు సంపాదించి పేదవాడు తెలంగాణలో ఉన్న పేద ప్రజలకి మీరు ఇచ్చిన ఆస్తులు ఏంటయ్యా అంటే సెక్రటేరియట్, ముఖ్యమంత్రి గారు ఉండడానికి ఇల్లు. ఇప్పుడు ఇక్కడ కలెక్టరేట్ ఉండేది ఇంతకు ముందు. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను. పాత బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉండేది. ఏంటంటే ఇప్పుడు మనము కట్టాల్సింది మన సౌలభ్యం కాదు, ప్రజల సౌలభ్యం. ప్రజలకు ఏం జరగాలనో, ప్రజలకు ఏం అందించాలనో అది అందించాల్సింది పోయి నేను ఉండటానికి లావిష్గా, నేను జరగటానికి లావిష్ కారు కావాలి కాదనటంలా. కానీ సైమల్టేనియస్లీ